అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు ఈ రోజున అవమానాలు పడ్డ చోటనే అదృష్టం కలగబోతుంది. అవమానాలు పడ్డ చోటే మీరు తిరిగి మీ యొక్క గౌరవాన్ని పొందుకోబోతున్నారు. ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓం శ్రీ వారాహిదేవి నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారికి మీ మనసులో స్మరించుకోండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా అమ్మవారు చక్కగా చూసుకుంటుంది, చల్లగా దీవిస్తుంది. అమ్మవారిని మనసులో తప్పకుండా తలుచుకోండి. ఇలా నిత్యం తలుచుకోవడం వలన ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడ ఆ సమస్యల సుడిగుండంలో నుంచి కూడా తప్పక బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రోజున అవమానాలు పడ్డ చోట మకర రాశి జాతకులు చక్రం తిప్పబోతున్నారు. ఈ యొక్క విషయం తెలిస్తే ఆశ్చర్యపోకమన్నారు. ఇది ఈ రాశి వారి యొక్క జాతకం. ముందుగా మకర రాశి భవితవ్యం మీ భవిష్యత్తుకు ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎటువంటి అనుకూలత కలగబోతుంది చెప్పవచ్చు. మీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుందా, తేజోమయంగా ఉంటుందని కూడా కరడుగంటూ చేసే పనులను పక్కన పెట్టేసే తత్వం వీరిది కాదు. వీరి యొక్క కరడు కంటారు, కానీ ప్రయత్నంలోనే 100% వీరి యొక్క కృషి పట్టుదల ఉంటుంది. గొడ్డులాగా కష్టపడి దొరలాగా దీనిని పెద్దవారి యొక్క మాటలు వీరు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకుల తంతే అటువంటిది. ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు భగవంతుడు మీ వైపు చూడక మానడు. ఎందుకంటే మనిషికి కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ ఎప్పుడు కూడా మంచికి మంచి జరుగుతుంది. జరిగే ఆదరణం జరిగిన చెడు సమస్యలన్నీ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇక నుంచి మీ జీవితాల్లో అద్భుతాల పరంపర మొదలవుతుంది. ఈ రోజున మాత్రం ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీరు చులకన చేశారో, ఎవరైతే మీ జీవితంలో ఇబ్బందులు కలిగించారో వీరిని హేళన చేసి ఇబ్బందుల్లోకి తోసేసి నలుగురిలో అవమానించి ఎక్కడైతే వీరి పరువు తీసేశారో అక్కడే మరల వీరికి ఒక గొప్ప సన్మానం, ఒక గొప్ప ప్రశంస రాబోతున్నాయి. వీరి ఆశవారు ఊహించి ఉండరు మాకు ఇలా జరుగుతుందని. వీరు ఇన్నాళ్ళుగా బాధపడుతున్న క్షణాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈరోజు భగవంతుడు చూడడంతో చిటికెలో మీ జీవితం మారిపోతుంది. మీ దగ్గర నుంచి కష్టాలు, సమస్యలు భగవంతుడే లాగేస్తాడు. ఊహించని పెరుమార్పులు ఎవరైతే చికాకులు తోసేశారో అటువంటి వ్యక్తులు అందరూ కూడాను వీరి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని మేము ఇంకా మిమ్మల్ని ఏమీ అనం, మమ్మల్ని క్షమించండి, భగవంతుడు మాకు సరైన గుణపాఠం నేర్పించాడు అంటూ లబోదిబో అనక మానరు. ఇదంతా కూడా భగవంతుడి ఆజ్ఞ. ముఖ్యంగా ఈ రాశి వారిని ఎవరైతే అవహేళన చేస్తున్నారో, ఏ రంగాల్లో వీరికి అవమానం జరిగిందో, ఎవరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు వీరిని పూర్తిగా డామినేట్ చేస్తున్నారనే అంశాలు చెప్పుకుందాం. ఈ విధంగా వీరు రెస్పెక్ట్ పొందకపోతున్నారు. అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో, ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా కూడా వీరి యొక్క ఇబ్బందులకు కారణమయ్యారో తదితర వివరాలు కూడా తెలుసుకుందాం. ఒక్కోసారి మనం అనుకుంటాము ఇబ్బంది ఒకసారి కథ పెట్టింది, ఇబ్బంది ఒకటే కావచ్చు. దాని యొక్క పర్యవసానాలు, కోకొల్లలు మనల్ని ఇబ్బంది పెట్టడం, అవహేళన చేయడం, చీత్కారంగా మాట్లాడడం ఇవన్నీ కూడా మన కుటుంబం మీద మాత్రమే కాదు, మన జీవితం మీద కూడా చెరగని ముద్ర వేసుకుంటాం. కొన్నిసార్లు ఎలా ఉంటారు అంటే ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా లోన్లీగా ఫీల్ అయిపోతుంటారు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను నా కుటుంబానికి ఏమీ సమాధానం చెప్పుకోను, నానా రకాల్లో నేను ముందుకు వెళ్ళాలని కష్టపడుతున్నాను, ఒక రంగంలో వెనక్కి పడిపోయినా ఇంకొక రంగంలో ప్రయత్నం చేస్తున్నా, గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్నా, ప్రతి ఒక్క చోట శత్రువులు ఉంటున్నారు, మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా స్వార్థం అందరిలో ఉంటుంది. కానీ ఇంతటి స్వార్థమా నా జీవితంలో, నేను ఇక ఏం చేయాలి అంటూ రకరకాల ఆలోచనలతో ప్రాణాల మీదకి తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి. అందుకని ఎదుటి వ్యక్తితో ఎప్పుడు కూడా పరుషుగా మాట్లాడద్దు. ఎదుటి వ్యక్తితో ఎప్పుడు కూడా ప్రేమగా భగవంతుడితో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. లేకుంటే సమస్యలు మీ జీవితంలోనే విలయ తాండవం చేస్తాయని. మనకి మొదట్లో సంతోషం ఉండవచ్చు, కానీ ఆ సంతోషం కనుమరుగైపోతుందని కూడా చెప్పవచ్చు. జ్ఞాపకం లేనంత అయోమయ స్థితి కలుగుతుంది.
ఈ రాశి జాతకుల తత్వం కష్టపడే తత్వం, ఏదైనా సరే సాధించే తత్వం, ఎక్కడున్నా సరే మంచి డెవలప్మెంట్ అనేది, మంచి స్థితిగతి, అభివృద్ధి జారించే జాతి. ఎవరిని ఎప్పుడు కూడా తక్కువ చూడరు, ఇబ్బంది పెట్టాలని కోరు, ఎవరిని కూడా సమస్యల్లో తోయాలనుకోరు. బంధువులు కావచ్చు, చేసే వర్క్ దగ్గర కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర కావచ్చు, తీసుకునే వాళ్ళ దగ్గర కూడా కావచ్చు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు చాలా ఆచితూచి అడుగు వేస్తారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడరు, ఒకరి మీద నిందలు వేయరు, ఒకరిని సమస్యలోకి తోయరు. అయినా కూడా తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, వీరికి తెలియకుండానే వీరి వెనకాల కుట్రలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. వీరికి వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడాను అవమానాలు, కష్టాలు, ఇతరుల కుట్రలు ఏదో ఒక రూపంలో వీరికి జరుగుతూనే ఉంటాయి. కాలం, సమయం అంచెలంచెలుగా వీరిలో మార్పు తెస్తుంది. ఈ కష్టాలతో వీరి గుండె బండరాయి అయిపోతుంది. అయితే వీటి వెనుక ఉన్న వ్యక్తి వారి యొక్క స్వభావాన్ని చూసి గనక ముఖ్య లక్షణాలు, సూచనలు, వారిని ఎలా కాపాడుకోవాలి, గమనించుకోవాలి. చాలా కష్టం. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా అవమానించేవారు వీరికి వెన్నంటే ఉంటారు. ఎక్కడెక్కడో ఉండరు, వేరే దేశంలో, రాష్ట్రంలో అసలే ఉండరు. మన పక్కనే ఉండి మనల్ని సమస్యల్లోకి నెట్టేస్తుంటారు. ముఖ్యంగా మీపై అవమానాలు కలిగించేవారు ఎప్పుడు ఎక్కువగా ఏ రంగాల్లో అవమానపడే అవకాశం ఉంది. చాలా వరకు కూడా చెప్పే విధానాన్ని బట్టి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మిమ్మల్ని పొగుడుతూ ఎవరైతే మిమ్మల్ని మీరు తా అంటే తందానా అంటూ అలాంటి వ్యక్తులు ఉన్నారో మిమ్మల్ని చులకన చేస్తూ పైకి పొగుడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం చులకన చేస్తారు. అటువంటి వ్యక్తులతో ఈరోజు జాగ్రత్త. ఆకర్షణతో, అసూయతో ఆ వ్యక్తులు పరితపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు సంపాదించుకున్నారు, వారు బ్రహ్మాండంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. కానీ పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు మీ మీద ఏదో ఒక రూపంలో ఒక ఆరోపణ చేయడం, డామినేట్ చేయాలనుకోవడం, ఎగతాళి చేయాలనుకోవడం, ఎదుటి వారి దృష్టిలో నిన్ను ఎదగానో చేయాలి. వారి ఆలోచన. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, చులకన చూస్తూ ఉంటారు. మీ విజయం చూసి తట్టుకోలేరు. ఏదైనా సరే డబ్బు సంపాదించుకున్న, ఉద్యోగం ఏదైనా సరే బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నా కూడా కొంచెం భగవంతుని దయతో సెటిల్ అవుతున్నాము అని అనుకున్న ఆ తరుణంలోనే మిమ్మల్ని తట్టుకోలేక, చూసి ఓర్వలేక ఏదో ఒక రూపంలో సన్నిహితుల చేరి సమస్యలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని అవమానం చేసే అవకాశం ఉంది. పక్కన వారిలోని మీరు చేసేటువంటి వ్యాపారమైన, ఉద్యోగమైన అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మేరకి అవసరం లేదు. ఎన్ని రోజుల నుంచి కూడా సమస్యలు పడి ఒక 10,000, 30,000, 50,000 ఉద్యోగం చేస్తున్న, ఏదైనా సరే చేసేది మీ జీవితం, ఏదైనా అవహేళన చేసేవారు ఎక్కువ. ముఖ్యంగా మీ జీవితం లేదా సన్నిహిత బంధువులు ఉండేవాళ్ళు ఎక్కువ. మన ఇంట్లో వారు అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడాను ఎవరు కూడా ఒక మాట కూడా అనకుండా చూసుకుంటూ ఉందాం. వారు కూడా అంతే, వారి ప్రేమను చూసుకుంటూ ఉంటారు. ఎవరు కూడా ఈ కలియుగంలో ఉన్న ఎవరైతే బంధువులు ఉన్నారో అలాంటి వారు ఇక్కడ అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే బంధువులు ఉంటారో అలాంటి వారిలో కొంతమంది అవహేళన చేసి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా వారిని ఈ సమస్యల్లోకి తోసేసేవారు చాలామందే ఉన్నారు. వారి యొక్క తీరు మీ పట్ల కూడా ఇలాగే ఉంటుంది. బయట వ్యక్తులతో ఎలా ఉంటారో మీతో కూడా అలాగే ఉంటున్నారు. వారి స్వార్థాన్ని చూపిస్తున్నారు. మీ పనితీరుని అసంతృప్తిగా చూస్తున్నారు. మీ ఉద్యోగ రంగాల్లో కూడా ఇటువంటి వారు ఎక్కువగానే ఉంటారు. పై అధికారులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీరు రెస్పెక్ట్గా వస్తుందని చెప్పి వారికి రావడం లేదని, వారికి ఎక్కువగా టాలెంట్ ఉందని ఇలా అనుకునేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీ పక్కనే ఉండి మిత్రులు కావచ్చు, వేషధారిగా ఉండవచ్చు, వృత్తి రంగంలో గట్టిగా పోటీ పడేవారు, మీ వృత్తి రంగంలో ఎవరైనా గట్టిగా పోటీ పడేవారు ఏంటంటే కనుక ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేయాలని చెప్పి చూస్తుంటారు. అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ రోజున మీరు అనుకున్న పనులు చేయడంలో మూడవ వ్యక్తి మాటలు చేసుకోవద్దు. చెడు మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మీతో ఏమి అనక వేరే వారి ద్వారా ఇలా చేస్తారు. వారు ఎవరో కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది, కానీ కనిపెట్టలేరు. వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టి ఈ రాశి వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే కోర్టు సమస్య లాంటివి తప్పు మార్గాలు చూపించి
లోపాల రూపంలో పడేసే వ్యక్తులు మీ ఇంట్లో అధికార ధోరణితో ఉండేవారు. పెద్దవాళ్ళు లేదా కుటుంబంలో వాళ్ళు లేదా ఇంటి పక్కన వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే ఈ రాశివారు ఎప్పుడు కూడాను గొప్పతనాన్ని వారి లోపాలని దయతో చూసే తప్ప ఎప్పుడు కూడా వీరి లోపాలు రెటిఫై చేసుకుంటారు. ఎదుటి వారి విషయంలో దయతో ఉన్నట్టు ఆలోచన చేయాలని సాహసం ఉంటుంది. స్వేచ్ఛ కోరుకుంటారు. అలాంటి విషయాల్లో వీరిని చూసి ఒక జెలస్ కలుగుతుంది ఎదుటి వారికి. అలాగే వీరు చాలా తెలివైన విజిలెంట్గా ఆలోచించే వారిలాగా కనిపిస్తారు. కాబట్టి 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్న వీళ్ళు డెవలప్ కావడానికి ఒక 1 మంత్ సరిపోతుంది. అంతా కాసేపు పట్టుత్వం ఉంటుంది. ఎలాగైనా సరే ఎదుటివారు వీరిని దెబ్బ కొట్టాలనుకుంటారు. వీరు మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక్కరోజు కష్టపడి మన వెనకాలే వచ్చేస్తున్నాడు, మనతో పాటుగా నడుస్తున్నాడు. మెల్లమెల్లగా వారిలో వైఖరి కలుగుతుంది. ఎవరికి చెప్పకుండా సడన్గా ఏ పని అయినా సరే చేసేస్తారు. ఇలాంటి భయం వారికి ఖచ్చితంగా కూడా ఉంటుంది. అటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అటువంటి వారు ఎందుకంటే కనుక ఈ రోజున మీ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తారు. మీతో ప్రేమగా వారి పట్ల ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ప్రాణం పోసుకుంటుంది. వారు ఎవరు వారు ఏమిటో అవగతం అయ్యేదంతా తెలియజేస్తారు. ఈ రోజున ఖచ్చితంగా కూడా అవమానాలు సమస్యలు పడతారు. కానీ వారితోటే శభాష్ అనిపించుకుంటారు. ఖచ్చితంగా కూడా వారికి గుణపాఠం నేర్పిస్తారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్షలు సంపాదించే మార్గం సులభమవుతుంది. అధిక ఆదాయ వనరుల కోసం పడ్డ కష్టం ఈరోజు ప్రతిఫలిస్తుంది. మీ టాలెంట్ ఏమిటో వారికి అర్థమవుతుంది. మీ మీద చిన్న చూపు చూస్తున్నందుకు గాను వారి యొక్క మనోగతంతో చాలా బాధపడతారు. ఈ రోజున వారి కష్టంలో మీకు చేసే సహాయం కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి ఎవరికైనా సహాయం చేయడవచ్చు. గుణపాఠం మీ ద్వారానే భగవంతుడు వారికి నేర్పించబోతున్నాడు. ఇది ఎంతో దూరంలో లేదు, తొందరలోనే ఈ రోజున అవమానాలు పడ్డ చోట చక్రం తిప్పబోతున్నాడు. ఈ రోజున మాత్రం వారి మనసులో ఖచ్చితంగా కూడా ఒక అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా కూడా వారి మనసులో ఒక పాపక్షేమంగా మొదలవుతుంది. తప్పు చేశాను అంటూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే ఇలా చేయాల్సింది కాదు, ఇబ్బంది పెట్టాల్సింది కాదు, అనవసరంగా నా ద్వారా వారు చాలా లాస్ అయ్యారే అని వారి మనసు చిక్కుమంటుంది. మిమ్మల్ని చాలా గౌరవంతో చూస్తారు, గౌరవంగా మాట్లాడతారు. శత్రువులు అలా మాట్లాడడం మీకు ప్రశాంతత లభిస్తుంది. మిమ్మల్ని తొక్కేయాలని, జీవితంలో పాతాళానికి పడేయాలని అనుకునే వారి మధ్యలో ఈ చిన్న ఆలోచన చాలా వరకు కూడా మీకు వచ్చే ముప్పుని భగవంతుడే పక్కకు తప్పించినట్టుగా గుర్తుంచుకోండి. వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను కూడా మీ దగ్గర పెట్టుకొని నాకు కూడా ఏదో ఒక దారి చూపించండి, నాకు కూడా ఏదో ఒక సహాయం చేయండి అంటూ మీ దగ్గరికి వస్తారు. అలాగే మిమ్మల్ని వేడుకుంటారు. ఎంతో దూరం లేదు మిత్రమా. ఈ రాశి వారికి అనుకూలంగా ప్రశాంతంగా ఉండే జీవితం. ఎవరైతే నీకు శుభ కార్యక్రమం జరగటం లేదు, జాబ్ లేదు, ఇంట్లో అది లేదు ఇది లేదు, ఆ ఫ్యామిలీ పరంగా ఎలాగో వారి బాధ్యతలు వారికి ఉన్నాయి ఎలాగా అంటూ చాలా వరకు కూడా ఆలోచిస్తుంటారు. చెప్పుతో కొట్టినట్టుగా మీరు మీ యొక్క ఇంట్లో శుభ కార్యక్రమాన్ని, నూతన కార్యక్రమాన్ని, దానికి సంబంధించినటువంటి చర్చను మొదలు పెడతారు. ఉద్యోగ రంగంలో కూడా ఊహించని వార్త ఈ రోజునైతే మీకు కళ్ళల్లో నిప్పులు పోసుకునేంత కూడా అభివృద్ధి కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు ఇక భయపడవద్దు. ఇక తప్పు చేస్తేనే భయపడాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారి కూడా వెళ్ళకుండా ఆగిపోయినప్పుడు కూడా ఏదో ఒక ఫ్యామిలీతో గురించి ఆలోచించి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉన్న వారికి కూడా చాలా వరకు కూడా గుడ్ న్యూస్ అయితే రాబోతున్నాయి. మంచి అవకాశాలు, మంచి నూతన రంగం కనిపిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళలేము అంటూ అవహేళన చేసి మాట్లాడారో మళ్ళీ మీరు విదేశాలకు వెళ్ళి చూపిస్తారు. మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏదైతే కొన్ని సమస్యలు పడుతున్నారో, పాత ప్రేమ బంధాలు, స్నేహితులు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని దూరం చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎన్ని రూమర్స్ వచ్చినా సరే వారిని వదుదకు వచ్చి మీ బంధాన్ని తిరిగి కలుపుకుంటారు. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తుందో ఆ స్త్రీ ఆ సమస్య నుంచి బయటకు వచ్చేసేంత మంచి సూచన సలహా కూడా ఇస్తుంది. ఆదాయన మొగైన ఈ రోజు ఈ సలహా ఇచ్చిన తప్పక పాటించండి. కాబట్టి కొన్ని రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. అద్భుతంగా ఉన్న విషయం ఏంటంటే విదేశాల ప్రయాణాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాల్లో చాలా ప్రయాణాల అనుకూలత తక్కువగా ఉంటాయి చాలామందికి. కానీ అలాంటిది ఈ రోజున
మరి పాస్పోర్ట్ వీసా పనులలో కూడా మహిళా అధికారుల వ్యవహారంలో ఉన్న ఆటంకాలు కలుగుతాయి. అయితే ఈ రోజున ఎక్కడున్నా సరే మహిళా సంబంధించినటువంటి ఎవరైనా అక్కడ వీసాలు తర్వాత పాస్పోర్ట్ల దగ్గర ఎవరైనా లేడీస్ ఉన్నప్పుడు అయితే అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ప్లేస్ కాకుండా ఒక సమయం అరగంట ఆగైనా సరే మీరు కొంచెం ఎవరైనా మగ వ్యక్తులు ఉన్నప్పుడు వెళ్ళి చేసుకుంటే మీకైతే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. అలాగే మీరు ఎవరైనా విదేశాల్లో ఉన్న ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్న లేడీస్ ఎవరైనా ఇంటర్వ్యూ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నా కానీ వారు కొంచెం అవాయిడ్ చేసి రేపు వెళ్ళడం మంచిది. ఇక ఆ రోజు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ పరంగా కొంచెం మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కొంచెం వ్యాపార పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో మహిళా భాగస్వాములకు సంబంధించిన బాగా జాగ్రత్తలు వహించాలి. మహిళలు పార్ట్నర్స్ మీరు మహిళలే టార్గెట్ చేసి మహిళల వ్యాపారాలు అయితే రాత్రి తర్వాత మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇలాంటి విషయంలో మీరు చాలా అంటే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి జాగ్రత్తల పరిష్కారాలు తెలుసుకోవాలంటే ఇలాంటివి జాగ్రత్తగా మాట్లాడే మాట ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు దుర్గా స్తోత్ర పఠనం చేయడం చాలా మనసుకు శాంతినిస్తుంది. మీరు ఒక స్త్రీ వల్ల సహాయం కూడా చేయడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. నల్లటి వస్త్రాలు వేసుకోకూడదు, తెల్లపు మరియు పసుపు రంగు శుభం. అలాగే ఈరోజు సోమవారం నుంచి కూడా మీకు శివుడికి పాలాభిషేకం చేసుకోవడం వల్ల అనుకూలమైన మార్పులు వస్తాయి. అలాగే మీరు మంగళవారం నాడు ఏదైతే హనుమాన్ చాలీసా ఉందో హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.